హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి టుగెదర్. అండ్ నేను మీ వందన. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డేస్ అవుతుంది కదా వ్లాగ్ రిలీజ్ చేసి. అండ్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఇది వచ్చేసి నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు రికార్డ్ చేసిన వ్లాగ్. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. నా గొంతు అయితే పోయింది, ఎంత ట్రై చేసినా రావట్లేదు. కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్, యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ దిస్ వ్లాగ్ ఆన్ 3rd February. చిన్న వాళ్ళ చెల్లెలు అనమాట, తన హల్దీ ఫంక్షన్ ఉంటే అటెండ్ అయ్యాను. అండ్ అప్పటికే టైం 8 అవుతా ఉంది. అండ్ 8:30 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాను. కొంచెం టైం అటు ఇటు అయినా స్టార్ట్ అయ్యాను. అండ్ గెస్ వాట్, నేను జస్ట్ మా ఇంటి నుంచి కొంచెం దూరం కూడా రాలేదు, టైర్ పంచర్ అయింది ఆటోది. అప్పటికే ఇంకా లేట్ అయిపోతుంది నాకు. ఇలా కాదు అని చెప్పేసి ఎంత టైం పడుతుంది అని అడిగాను. 5 minutesలో అయిపోతుంది అన్నాడు. సరే అని వెయిట్ చేశాను. తీరా చూస్తే 15 minutes 20 minutes అయిపోతుంది, ఇంకా చేయలేదు. అండ్ ఆ పంచర్ అయిన టైర్ని రిమూవ్ చేయలేకపోయాడు. యాక్చువల్గా వెహికల్ని లిఫ్ట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, అది తన దగ్గర లేదు. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. వాళ్ళందరూ పట్టుకుంటే తన టైర్ రిమూవ్ చేసి పెడతాడంట. వాళ్ళందరూ పిచ్చారా నీకు అని తిట్టారు. ఇలా కాదు, నువ్వు క్యాన్సిల్ చేయి బాబు, రైడ్ని ఎండ్ చేయి, నేను వేరేది బుక్ చేసుకుంటాను అని బుక్ చేసుకుని ఫైనలీ నేనైతే 9:30 కల్లా నేనైతే అక్కడ స్టేషన్లోకి రీచ్ అయ్యాను అనమాట. అక్కడికి వెళ్ళాక మా మమ్మీని కలవడానికి నాకు అరగంట పట్టేసింది. అండ్ వెళ్ళిన తర్వాత నాకు రీసెంట్గా స్పెక్స్ వచ్చాయి కదా, అవి పెట్టుకుని ఎలా ఉన్నాయా అని మమ్మీ చూశారు. నైట్ అయితే ఓకే. పక్కన ఒక చిన్న పాప ఉండేమాట. నైట్ అంతా దగ్గుతూ ఏడుస్తూనే ఉంది, అస్సలు సరిగ్గా నిద్రపట్టలేదు. అండ్ తిను వచ్చేసి నా మేనత్త, అత్తయ్యతో పాటు మా పెద్దమ్మ కూడా వస్తున్నారు. అండ్ మేము నలుగురము కలిసి మా ఊరు యలమరు వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ, మా డాడీ అండ్ నేను కూడా పుట్టింది అక్కడే. పొగ నేలపైన మొత్తం కమ్మేసినట్టుంది కదా, దీన్నే పొగ మంచు అని అంటారంట. చాలా చల్లగా ఉంది. మేము కప్పుకున్న బెడ్షీట్స్ ఇంటికి వెళ్ళే వరకు రిమూవ్ చేయలేదు. లాస్ట్ టైం గుర్తుందా, మన ఛానల్లో ఒక వీడియోని నేను కరెక్ట్గా వర్షాల టైంలో పెట్టాను. అండ్ అప్పుడు నాట్లు వేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేసరికి నూరుస్తూ ఉన్నారనమాట క్రాప్స్ అంతా. వడ్లు ఇంకా తీయకముందే అంతకుముందు మినువులు వేసేవారు, కానీ ఇప్పుడు అలా వేయట్లేదంట. మొత్తం తీసేసాక మినువులు వేస్తున్నారు అని చెప్పారు మమ్మీ నాకైతే. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఆ గ్రీన్స్ అంతా మినువులదే. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న కుప్ప నూర్చిన కుప్ప. అండ్ ఇవన్నీ అయితే నూర్వని కుప్పలు అనమాట. అవి చూడ్డానికి ఇలా ఉంటాయి. మా పెద్దమ్మ ఏమనకూడదు, గింజలు ఏమనాలి, ధాన్యం వద్దు అనాలి. అన్నా సరే. మా అత్తయ్య నన్ను ఇక్కడ కరెక్ట్ చేస్తున్నారు, నేను గింజలు అంటుంటే అలా అనకూడదు అని చెప్పేసి. అండ్ ఫైనలీ వి రీచ్డ్ అవర్ హోమ్ టౌన్ గుడివాడ. నా సబ్స్క్రైబర్స్లో ఎంతమంది గుడివాడ వాళ్ళు ఉన్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకు అంటే రీసెంట్ టైమ్స్లో నా వర్క్ ప్లేస్లో నాకు తెలియకుండా కొంతమంది గుడివాడ వాళ్ళు ఉన్నారు అని తెలిసినప్పుడు భలే హ్యాపీ అనిపించిందబ్బా, అందుకని చెప్పేసి. అండ్ మమ్మీ కనుక చుట్టూ ఉంటే భలే సందడిగా ఉంటుంది. తను నవ్వుతూ జోక్స్ వేస్తూ మనల్ని కూడా ఫుల్గా నవ్విస్తూ ఉంటుంది అనమాట. మనసుకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మేమైతే మావయ్య ఆల్రెడీ మాట్లాడి పెట్టేసిన ఆటో ఎక్కేసి మా ఊరు స్టార్ట్ అయిపోయాము. అదిగదిగో అక్కడ బస్ కనిపిస్తుందా, మా స్కూల్ బస్, విశ్వశాంతి బస్ అండి. అక్కడ నేను 8th వరకు చదువుకున్నాను. 9th and 10th హైదరాబాద్లో చదివాను. ఆ స్టోరీ ఇంకెప్పుడైనా చెప్తాను. అండ్ ఇది మా ఊరి హై స్కూల్. మా అమ్మ నాన్న ఇక్కడే చదువుకున్నారు. ఇంతకీ నేను ఊరెందుకు వచ్చానో చెప్పలేదు కదా, అమ్మమ్మ నడుస్తూ పడిపోయారు. అమ్మమ్మని చూడడానికి అని చెప్పేసి అమ్మతో పాటు నేను కూడా వచ్చాను. అందరి కోసం మావయ్య ఒకేసారి జామ కొమ్మలు తెచ్చారు బ్రష్ చేయడానికి. నాకు యాప కొమ్మలతో చేస్తారని తెలుసు, బట్ జామ కొమ్మలతో చేస్తారని తెలీదు. వీడే నా రెండో మరిది. మీరు నన్ను ఫాలో అయ్యే వాళ్ళైతే వీడి వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో చూసుంటారు. అండ్ బ్రష్ చేసిన తర్వాత అందరం కలిసి టిఫిన్ చేసాము. ఇట్ ఫీల్స్ సో గుడ్. మా చెల్లి, మా డాడీ అండ్ మా ఆయన తప్ప అందరూ వచ్చాము. అండ్
యాక్చువల్గా ఇదే రోజు మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ మావయ్య పిలిచారనమాట. ఎందుకు అంటే రీజన్ ఇది, ఇక్కడ ఊర్లో ఉన్న చర్చ్ని రీకన్స్ట్రక్ట్ చేసి ఆ చర్చ్ ఓపెనింగ్ డే అనమాట. సో అందుకోసం రావాలి అని అనుకున్నాము, కానీ అనుకోకుండా అంతా జరిగిందనమాట. ఇలా అమ్మమ్మ పడిపోవడం, అమ్మమ్మని చూడడానికి రావడం, అలానే ఇది కలిసి రావడం జరిగింది. అండ్ చాలా బాగా జరిగింది సర్వీస్ అయితే. బయట నుంచి చర్చ్ చూడడానికి ఇలా ఉంది. అండ్ మేము లంచ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్నగాడు సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశాడు. కలిగే భాగ్యము నాకెంతో క్షేమము మా కలిగే భాగ్యము ఓసానా 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 హల్లెలూయా 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 ఓసానా 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 హల్లెలూయా 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 కొత్త కీర్తన పాడెదా నా యేసయ్యా స్తోత్రగానము చేసేదా నా యేసయ్యా కొత్త ఇదంతా అయిన తర్వాత మేమైతే ఫోటో సెషన్ స్టార్ట్ చేసాము. ముందుగా చెప్పినట్టు మా డాడీ, చెల్లి అండ్ మా వారు మిస్ అయ్యారు. అండ్ మేమందరం గుర్తుగా చాలా ఫొటోస్ దిగాం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది పెద్ద మావయ్య వల్ల పెద్ద కొడుకు అనమాట. మావయ్య పెళ్లి బట్టలు వీడికి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతున్నాయి. లావు లేడంతే, హైట్ కరెక్ట్గా ఉన్నాడు. అండ్ అవన్నీ వేసుకొని ఫొటోస్ దిగారనమాట. పెద్దోడు ఏం చేస్తే మిగిలిన ముగ్గురు అదే చేయాలంటారు. ఇగో వాడి తమ్ముడు స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా మా చేలోకి వెళ్ళి ఈ ఫొటోస్ అన్ని దిగుదాం అనుకున్నాము, కానీ చల్లబడిపోయింది, మళ్ళీ పాములు అవి తిరుగుతాయని చెప్పి వద్దని ఆగిపోయామన్నమాట. సో ప్రస్తుతానికి వీళ్ళ నలుగురే అమ్మమ్మ సైడ్ అల్లరి పిడుగులు అనమాట. ఫొటోస్ అంతా దిగి చాలా అలసిపోయాము, అందుకే కూల్ డ్రింక్ తాగి అలా కూర్చొని చాలాసేపు ముచ్చట్లు వేసుకున్నాము. ఉన్న నలుగురిలో వీడే పెద్ద అల్లరి క్యాండిడేట్ అనమాట. కానీ వీడు చూడండి ఎంత సైలెంట్గా బుద్ధిమంతుడిలాగా హోంవర్క్ చేస్తున్నాడో. యాక్చువల్గా దీని వెనుక ఒక ట్రిక్ ఉంది. వాళ్ళ సార్కి చెప్తానని భయపెడితే ఇలా బుద్ధిమంతుడిలాగా వచ్చి కూర్చొని హోంవర్క్ అంతా కంప్లీట్ చేస్తున్నాడు. అండ్ మేము వచ్చేసి ఇక్కడ మా పెద్దత్తయ్యని కలవడానికి వెళ్తున్నాం. వీడియో స్టార్టింగ్లో చూపించింది మా చిన్నత్తయ్య, ఇప్పుడు కలవడానికి వెళ్తుంది పెద్దత్తయ్యని. అండ్ తనని కలవకుండానే స్టార్ట్ అయ్యాం, అది వేరే విషయం. అండ్ ఇక్కడైతే నేను రెడీ అయ్యి వచ్చేలోపు నాకని తెచ్చిన బింగో ప్యాకెట్ మా అన్నయ్య తినేసాడు. తెచ్చింది వాడే, కానీ నేను వచ్చేలోపు తినేసాడు అనమాట. ఇంత చీకటి అయిపోయింది మేము మా అత్తయ్యని చూడడానికి వెళ్ళేసరికి. అండ్ తను ఇంట్లో లేదు. అన్ఫార్చునేట్లీ మేము తనని చూడకుండానే రిటర్న్ అయ్యాము, యాజ్ ఐ టోల్ యూ ఆల్రెడీ. చూస్తూ ఉండగానే వన్ డే ఎలా గడిచిపోయిందో తెలీదు. అండ్ ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది. అండ్ నేను ముందే చెప్పాను కదా, అస్సలు అందరూ కలిస్తే ఒక చోట ఎంత ఫన్ ఉంటుందంటే వెళ్ళేదారంతా నవ్వుకుంటూనే ఉన్నాము. పొట్ట చెక్కలైపోతుంది అంటారు చూసారా, అలా నవ్వుకుంటూనే ఉన్నాము. అండ్ జస్ట్ 5 minutes ఉంది అనగా మేము స్టేషన్లోకి ఎంటర్ అయ్యాము. హడావిడిగా మేమైతే ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకొక 2 or 3 minutesలో ట్రైన్ వస్తుంది అనగా. నాకు, అమ్మకి, అత్తయ్యకి ఒక దగ్గర పడింది. అండ్ మావయ్య వాళ్ళకి వేరే దగ్గర పడింది. అండ్ పెద్దమ్మ, అన్నయ్య వాళ్ళ వైజాగ్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అదే ప్లాట్ఫామ్లో. మీరు నా వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు నా వీడియో నచ్చింది అని అర్థం. ఇంకెందుకు డిలే చేయడం, సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఇప్పుడే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. చెప్పండి. హలో.